జీవితంలో అష్ట కష్టాలు పడుతూ వ్యాపారం చేసి తన నలుగురు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచాడు. వారి భవిష్యత్తు కోసం ఆస్తులను సైతం పంచాడు. రెండిళ్లను వారికిచ్చి వారి పెళ్లిళ్లు చేశాడు. తండ్రిగా తన బాధ్యతలు నెరవేర్చాడు. కానీ కాలం కన్నీటిని మిగిల్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అండగా నిలవాల్సిన సొంత బిడ్డలే ఆయన్ను చిన్నచూపు చూశారు. ప్రేమగా మాట్లాడాల్సింది పోయి చీదరింపులు చీవాట్లతో ఆయన మనసు గాయపరిచారు. తన కన్నబిడ్డల నుంచి ఈ నిర్లక్ష్యం ఎదురవ్వడం ఆ తండ్రి హృదయాన్ని ఎంతగానో కలిచివేసింది. దీంతో దిక్కుతోచని ఆ వయోవృద్ధుడు న్యాయం కోసం అధికారులను ఆశ్రయించాడు. కనీసం కొద్దిగా మాట్లాడేటోళ్ళు కూడా లేరు. ఎవరు నల్గొండ జిల్లాకు చెందిన వృద్ధుడు పుల్లయ్యను పిల్లలను నిర్లక్ష్యం చేయడంతో ఆయన మిర్యాలగూడ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల పోషణ చట్టం కింద చర్యలకు సిద్ధమవుతూ పిల్లలకు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు సబ్ కలెక్టర్. నేను 32 ఏళ్ళ నుంచి ఆవుల వ్యాపారం చేసుకుంటూ బాగా సంపాదించుకున్నా. అయితే నా డబ్బులకు కొన్ని ఖర్చయినాయి. అయితే ఆ ఇద్దరు కొడుకులు చండుగా బతుకుతామని పోయినాను. నన్ను వదిలిపెట్టి కొత్తపల్లి నా ఇద్దరు కొడుకులు చండుగా బతుకుతామని పోయిండ్రు. ఓడేమో సంపాదించుకున్నాడు, ఓడేమో సంపాదించుకోక దివాళి తీసిపోతుంటే పొద్దునైనా ఎక్కడ పోతావు, ఈడ మంచి బేరం ఉంది రమ్మంటే వచ్చిండు. 12 ఏళ్ళకు వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా తప్పు. అయితే నా భార్య చనిపోయినాక నాకు తెలియకుండా ఆ 2 ఇళ్ళు, ఒకటేమో పెళ్ళం పేరు మీద, ఒకటేమో కొడుకు ఆయన పేరు మీద చేసుకున్నాడు. రిజిస్టర్ చెప్పి 2 ఇళ్ళు అది పెళ్ళ ఒకటి, మొగడు ఒకటి. అయితే నేను ఏం చేయాలి దిక్కులేక